హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు తోటకూర పెసరపప్పుతో కర్రీ చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ తోటకూర ఇలా కట్ చేసుకొని వాటర్ పోసి పెట్టేసుకోండి. ఇప్పుడు పెసరపప్పు కూడా ఒక హాఫ్ కప్పు తీసుకొని వాటర్ పోసి కడిగి ఇది కూడా సైడ్లో పెట్టేసుకోవాలి. తోటకూర పెసరపప్పు అనేది తోటకూర ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి పెసరపప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. దీనిలో కొంచెం కరివేపాకు, కొన్ని వెల్లుల్లి కూడా ఇలా దంచుకొని వేసేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక ఆనియన్ సన్నగా తరుక్కొని వేసేసుకోండి. ఇది కూడా ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు తోటకూర కడిగి పెట్టేసుకున్నాం కదా, ఇది కూడా యాడ్ చేసుకోండి. మొత్తం నేను తోటకూర అనేది 5 కట్టలు తీసుకున్నాను, 5 కట్టలు. దాన్ని బట్టి పెసరపప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా కడిగి పెట్టుకున్న పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేయండి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక 2 సెకండ్స్ ఇలా మగ్గనివ్వండి. దగ్గర పడుతుంది కర్రీ అనేది. చూడండి, ఈ విధంగా అవుతుంది కొంచెం ఉడికాక. కానీ పప్పు ఎక్కువ కనబడుతుంది కదా, సో తోటకూర అనేది ఎక్కువ తీసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేయండి. ఇలా కలుపుతూ ఉంటే ఇది కర్రీ అనేది మనకు ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి. చపాతీకి కానీ రైస్లో కానీ దేనికైనా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ రెసిపీ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను.